అవసరం ఎంతైనా ఉంది ప్రస్తుత పరిస్థితుల్లో అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట. అధికారంలో రాగానే మొదట్లో ఆయన ఉన్న దూకుడు, అధికారంలోకి రాకముందు విపక్షంగా ఉన్నప్పుడు ఆయన చూపించిన దూకుడు కంపేర్ చేస్తే ప్రస్తుతం గత కొద్ది నెలలుగా ఆయన అంతగా దూకుడుగా అయితే ముందుకు వెళ్ళలేకపోతున్నారు. అధికారంలోకి వచ్చేసిన తర్వాత డిప్యూటీ సీఎం అయిపోయిన తర్వాత ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత ఇంకెందుకు దూకుడుగా ఉండాలి అనేది కూడా కొంతమంది వేస్తున్న ప్రశ్న. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే ఒక బాధ్యతాయుతమైన అంటే ఉప ముఖ్యమంత్రిగా ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండడం వల్ల పవన్ ఏడాది కాలంగా చాలా సంయమనంతో అలాగే సహనంతో ఉన్నారు అని అనుకోవచ్చు. కానీ ప్రభుత్వంలో ఉంటూ కూడా డైనమిక్గా వ్యవహరించాలి అనేదే అందరూ అంటున్నమాట. ఏడాది ఏపీలో ఈ కూటమి పాలన అయితే ఏడాదికి ముగిసింది, పవన్ ముద్ర అయితే గట్టిగా పడలేదు అనేది ఆయన్ని మనసారా అభిమానిస్తున్న వారు గట్టిగా అంటున్నమాట. అంటే జనసేన నాయకులు కార్యకర్తలు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కావచ్చు. పవన్ ప్రభుత్వం